ఇంజినీరింగ్ పాస్ అవ్వడానికి చాలా నటించాను సార్ నేను. అంటే ఇంత అంత నటన గాదు. అంటే హ్మ్. సార్ నాకు చాలా అరియర్‌లున్నాయి సార్. హ్మ్. ఒక 20 అరియర్‌లున్నాయి నాకు. హ్మ్. హ్మ్. దేవుడు కనిపించేటోడు నాకు. చదవటం ఎంత చదివినా ఎక్కేది గాదు. హ్మ్. ఇంకా ఇంపార్టెంట్ క్వెషన్స్ మీదే బతకాలి. మాకు ఐయామ్ ఎ మెకానికల్ ఇంజినీర్. సో, మాకు గైడ్‌లు లాంటివి ఉండవు. ఓకే. సో, నేను చదివింది గూడా కోయంబత్తూర్‌లో చదువుకున్నా. తమిళనాడు. హ్మ్. పీఎస్‌జీ టెక్ అని జెప్పి మెకానికల్ ఇంజినీర్‌కి ఇండియాలో టాప్ కాలేజ్ అది. అలాంటి కాలేజ్‌లో పాస్ అవ్వటం అనేది అది గగనం. అవునా? అబ్బా! హ్మ్. ఆ! దానితోటి నా ఇంజినీరింగ్ కోర్స్ 5 ఇయర్స్ నాది. హ్మ్. 4 ఇయర్స్ గాదు. ఓన్లీ బీఈ మెకానికల్ ఇంజినీర్ 5 సంవత్సరాలు. వెరీ స్ట్రిక్ట్ ఫ్యాకల్టీ మాది. ఎందుకో వాళ్ళకి నా మొహం నచ్చేది కాదో ఏమో గాని, పేరు చూడగానే ఫెయిల్ చేసేటోళ్ళు. హ్మ్. నేను గూడా అప్పుడప్పుడు ఏం రాసేటోడిని కాదు. మరి రాయకుండా ఎలా పాస్ చేస్తారు సార్? సార్ అలా అని క్వెషన్ పేపర్ కూడా రాయలేను. చిట్లు పెట్టుకోలేను నేను. నాతో అదో పెద్ద టెన్షన్. సునీల్ గారిది డైలాగ్ ఉంటది కదా! హ్మ్. అదృష్టం కొద్దీ ఎవడన్నా చూపిస్తే అది చూసి పాస్ అవ్వగలం గానీ, కనీసం చిట్లు కూడా పెట్టలేని బ్యాచ్ మనది అని. సో, మా దాంట్లో చిట్లు కూడా పెట్టలేము మేము. మా కెమెరామెన్ నవ్వుతున్నాడు. బీటెక్ ఫ్రెషరు. అవునా? బీటెక్ మెకానికలేనంట యాహ్! ఈ సేమ్. మెకానికల్ వాళ్ళ కష్టాలు అర్థమవుతాయి. ఆడసలకి ఇందాక నుంచి "అరేయ్! నువ్వు నాకు ఎదురుగా కూర్చోకురా బాబు. నువ్వు ఇటొచ్చి కూర్చో. సావు దప్పుతున్నావు.